పల్లెలు పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంతో పాటు పలు గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉండేవని, నేడు ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆకుమర్తి నాగమణి వెంకన్నల కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే జరగాలి. ఆయన 6 హామీలు మీరు ఎందుకంటే నీతి పరిచేటట్టు ప్రభలో పెట్టడానికి 6 హామీలు ఇచ్చి 2,2500 మహిళలకు ఇస్తామని చెప్పి ఏదో సాటు మాటలు మాట్లాడి తప్పు మాట్లాడి చెప్తే ఇవాళ 2,500 లేవు కదా, ఏం రూపాయలు లేదు, 2,500 లేదు, ఏమి లేదు. అందుకని అది కాకుండా కూడా 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నాడు సున్నా. ఎందుకంటే మళ్ళా మరి వికలాంగులకు 6,000 చేస్తున్నాడు సున్నా. కళ్యాణ లక్ష్మి బంగారు ఒక ఎందుకంటే తులం బంగారం ఇస్తా అన్నాడు సున్నా. ఏది ఇచ్చేది లేదు. రైతు బంధు ఇంతవరకు రెండు సార్లు ఎగ్గొట్టాడు. ఈ యాసింగ్ కూడా ఎగ్గొట్టినట్టు ఇక ఇచ్చేది లేదు. ఎందుకంటే మనం పండగ ముందే మనం ముందు రైతు బంధు చేసేవాడు కేసీఆర్ గారు. ఇప్పుడు అది లేదు, 15,000 ఇస్తా అన్నాడు. అది కూడా ఖతం చేసినాడు. ఎవరైనా చనిపోతే రైతు 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం, 5 లక్షల రూపాయలు ఇచ్చేదానికి కూడా మొత్తం బీమా కట్టకుండా మొత్తం దాన్ని కూడా బంద్ చేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. అది కాకుండా మీ అందరూ తెలుసు కరెంట్ 24 వల్ల సరే మనం ఎక్కువ కూడా, ఎందుకంటే మనం అవసరం లేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కన్నా మనం చేసే పనుల గురించి ఇంకా మిగిలిపోయిన ఎకరాల పనులు ఏ పనులు ఉన్నా కూడా నా బాధ్యత, నేను తప్పనిసరిగా అన్ని పూర్తి చేసి మీకు ఇచ్చేస్తానని మనం చేస్తూ ఆకుమర్తి నాగమణి గారిని మరి మీరు అత్యధిక మెజార్టీ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా. కత్తెర గుర్తుకే